2025 ఆసియా కప్ లో జరగనున్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ను తాను చూడబోనని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు జట్ల మధ్య జరిగే తొలి క్రికెట్ మ్యాచ్ లో టీమిండియా సెప్టెంబర్ 14న దుబాయ్ లో పాకిస్తాన్ తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ తో ఎలాంటి క్రీడా సంబంధాలను కొనసాగించవద్దని అభిమానులలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో బీసీసీఐపై అటు ఫ్యాన్స్ ఇటు మాజీలు సైతం విమర్శలు చేస్తున్నారు. అసలు అంతటి విధ్వంసం చేసిన తర్వాత కూడా మ్యాచ్ ఎలా నిర్వహిస్తారంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో మనోజ్ తివారీ కూడా చేరాడు. తాను రాబోయే మ్యాచ్ నిర్వహించడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తూ పహల్గాంలో అమాయక పౌరులు మరణించిన విషయాన్ని అందరూ మర్చిపోయారని అన్నారు. ఇక మనోజ్ తివారీ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ జరగబోతుందని నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. పహల్గాం దాడిలో చాలా మంది అమాయక పౌరులు మరణించారు. ఆ తర్వాత జరిగిన యుద్ధం తర్వాత ఈసారి మనం తగిన సమాధానం ఇస్తామని చాలా చర్చలు జరిగాయి. అయినప్పటికీ కొన్ని నెలల తర్వాత ప్రతిదీ మర్చిపోయారు. ఇప్పుడు ఈ మ్యాచ్ జరుపుతున్నారు. క్రికెట్ కంటే ఒక మనిషి జీవితం యొక్క విలువ 0 అవుతుందని నేను నమ్మలేకపోతున్నాను అని తివారీ వెల్లడించారు. ఇంకా క్రీడల కంటే మానవ జీవితం విలువైనదని తివారీ పునరుద్ఘాటించారు. అంతేకాదు, నేను ఈ మ్యాచ్ ను అస్సలు చూడనని స్పష్టం చేశారు. అయినా పాకిస్తాన్ తో ఆడటం ద్వారా వారు ఏమి సాధించాలనుకుంటున్నారు? మానవ జీవితం యొక్క విలువ క్రీడల కంటే ఎక్కువగా ఉండాలి. ఈ మ్యాచ్ తో మీరు ఏమి చెప్తున్నారు అని విమర్శించారు.